హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పైథాన్ ఫ్లాస్క్ ఉపయోగించి ఏపీఐ క్రియేట్ చేద్దాం. అంటే ఫ్లాస్కే కాకుండా మనం నార్మల్ పైథాన్ యూజ్ చేసి కూడా మనం ఏపీఐ క్రియేట్ చేయొచ్చు. బట్ అది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది అనమాట. అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం ప్రతిదీ చేయాలి. అదే ఫ్లాస్క్ అయితే ఇట్స్ ఆల్రెడీ ఏ ఫ్రేమ్వర్క్. ఇందులో మనకి పైథాన్ సర్వర్స్, ఏపీఐస్ అన్నీ ప్రతిదీ ఒక ఫ్రేమ్వర్క్ లాగా చేసి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. మనం జస్ట్ ఈ పైథాన్ లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకొని అందులో ఉండే క్లాసెస్ యూజ్ చేసి మనం ఈజీగా ఏపీఐస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనం ఫ్లాస్క్ ఏపీఐ క్రియేట్ చేయాలి అంటే ఫ్లాస్క్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పైథాన్లో ఏదైనా లైబ్రరీ కానీ ప్యాకేజ్ని కానీ ఇన్స్టాల్ చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్. మనం ఇప్పుడు ఫ్లాస్క్ లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ నాకు ఏమని వచ్చిందంటే రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. సో ఏంటంటే నేను ఆల్రెడీ ఫ్లాస్క్ని ఇన్స్టాల్ చేశాను. మీ కేసులో ఏంటంటే కొంచెం టైం తీసుకొని ఫ్లాస్క్ యొక్క రిక్వైర్డ్ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. నెక్స్ట్ వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఫ్లాస్క్ని మనం రన్ చేయాలనుకునే ఫైల్లో ఇంపోర్ట్ చేయాలి. ఎలా ఇంపోర్ట్ చేస్తాం? ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్. ఈ కమాండ్ యొక్క అర్థం ఏంటంటే ఫ్లాస్క్ అనే లైబ్రరీలో నుంచి ఫ్లాస్క్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేయాలి అని. ఓకే, నెక్స్ట్ మనం ఈ ఫ్లాస్క్ అనే క్లాస్ యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం క్లాస్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారానే క్లాస్ యొక్క మెథడ్స్ అన్నీ కాల్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడ ఒక యాప్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లాస్క్. ఈ ఫ్లాస్క్కి మనం ఒక పారామీటర్ పాస్ చేయాలన్నమాట. అదే అండర్స్కోర్ నేమ్ అంటే కరెంట్ ఎగ్జిక్యూటింగ్ ఫైల్ యొక్క నేమ్ అనమాట. ఒక రకంగా కరెంట్ ఎగ్జిక్యూటింగ్ మాడ్యూల్ నేమ్ అనమాట. సో ఈ లైన్ ఎందుకంటే ఫ్లాస్క్ అనేది ఈ ఫోల్డర్లో ఉండే అసెట్స్ అన్నిటిని యూజ్ చేసుకోవడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాస్క్ యాప్లో టెంప్లెట్స్ ఉంటాయి, అలాగే అసెట్స్ ఉంటాయి, ఇమేజెస్, ఆల్ స్టాటిక్ ఫైల్స్ ఉంటాయి కదా, అన్నిటినీ ఇదే రూట్ ఫైల్గా చేసుకొని యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఓకే, ఫ్లాస్క్ యాప్ అనేది ఇనిషియలైజ్ చేసాం, అంటే దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. వన్స్ ఇనిషియలైజ్ చేశాక మనం ఇప్పుడు ఒక ఏపీఐ క్రియేట్ చేసి చూద్దాం. యాప్ యూజ్ చేసుకుని ఒక డెకరేటర్ ఉంటుంది అనమాట. అది ఎలా అంటే @యాప్ ఇలా రాస్తే దీన్ని డెకరేటర్ అంటారు. యాప్.రౌట్. సో ఈ రౌట్స్లోనే మనం ఏపీ యొక్క నేమింగ్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్. ఎప్పుడైనా అప్లికేషన్ ఒక హోమ్ పేజ్ జస్ట్ స్లాష్ అనే ఉంటుంది. ఇప్పుడు ఈ రౌట్కి అసైన్ చేస్తూ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. అప్పుడే మనం ఎప్పుడైతే ఈ రౌట్ని కాల్ చేస్తామో ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్చువల్గా ఇది హోమ్ రౌట్ కాబట్టి నేను హోమ్ అనే నేమ్తోనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ప్రతి ఫంక్షను ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేయాలి కదా. ఇక్కడ నేను జస్ట్ రిటర్న్ హోమ్ పేజ్ అని ఇస్తున్నాను అనమాట. ఓకే, రౌట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ ఫ్లాస్క్ సర్వర్ని రన్ చేయాలి. వన్స్ రన్ చేసిన తర్వాత మనం ఈ రౌట్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫ్లాస్క్ సర్వర్ని ఎలా రన్ చేస్తాం? యాప్.రన్ అనే మెథడ్తో రన్ చేస్తాను అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఈ ఫైల్ని రన్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఫ్లాస్క్ సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. పైథాన్ ఫైల్ ఎలా రన్ చేస్తాం? పైథాన్ ఫస్ట్ API.py. ఓకే, సో ఫైల్ అనేది రన్ అయింది. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే సర్వింగ్ ఫ్లాస్క్ యాప్ ఫస్ట్ API. ఓకే, ఫ్లాస్క్ యాప్ అనేది సర్వ్ అవుతుంది. రన్నింగ్ ఆన్ దిస్ అడ్రస్. సో మనం ఒకసారి ఇది కాపీ చేసుకుందాం, బ్రౌజర్లో రన్ చేస్తాను. సో ఇక్కడ చూసారా హోమ్ పేజ్ అని వచ్చింది. డైరెక్ట్గా మనం ఈ సర్వర్ యొక్క అడ్రస్ని క్లిక్ చేయగానే హోమ్ పేజ్ అని వచ్చింది. ఎందుకంటే మనం స్లాష్ హోమ్ రౌట్కే మనం హోమ్ పేజ్ అనే ఫంక్షన్ని అసైన్ చేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఇంకొక ఏపీఐని క్రియేట్ చేద్దాం. @యాప్. సేమ్ ప్రాసెసే, జస్ట్ నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేసి నేమ్స్ చేంజ్ చేసినా వర్క్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు యూనిక్ రౌట్ నేమ్స్ అనేవి యూనిక్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హలో అనేది ఇస్తున్నాను. అలాగే ఫంక్షన్ నేమ్స్ కూడా యూనిక్గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను హలో అనే నేమ్తో ఇస్తున్నాను. అండ్ ఈ రౌట్ నేమ్, ఈ ఫంక్షన్ నేమ్ డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. కాకపోతే ఈ రౌట్ నేమ్స్ అనేవి యూనిక్గా ఉండాలి, అలాగే ఫంక్షన్ నేమ్స్ కూడా యూనిక్గా ఉండాలన్నమాట. అండ్ రిటర్న్ ఇక్కడ ఏమిద్దాం? హలో వరల్డ్. ఓకే, అండ్ సేవ్ చేశాను. ఒకటి మీరు గమనిస్తే ఇక్కడ మనం సేవ్ చేయగానే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మళ్ళీ మనం ఇది సర్వర్ని ప్రజెంట్ ఆపేసి మళ్ళీ మనం ఫస్ట్ API.py అని రన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను రన్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు హోమ్ పేజ్ని రన్ చేద్దాం. హోమ్ పేజ్ రన్ అవుతుంది. ఇప్పుడు హలో అనే ఏపీఐని రన్ చేద్దాం. స్లాష్ హలో. సో హలో వరల్డ్ వచ్చింది కదా. ఓకే,
అంటే ఇక్కడ ఇది రిటర్న్ చేస్తున్నాం కదా, దీన్ని చేంజ్ చేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ కాకుండా హలో ఆల్ అని పెట్టాం. ఇప్పుడు సేవ్ చేస్తే ఇక్కడ సేవ్ అవ్వట్లేదు కదా. ఇలా ఆటోమేటిక్గా సేవ్ అవ్వడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ యాప్ డాట్ రన్లో డీబగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టామనుకో, ఆటోమేటిక్గా సర్వర్ అనేది ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది. ఫస్ట్ మనం దీన్ని స్టాప్ చేసి రీరన్ చేద్దాం. అప్పటి నుంచి ఇది ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవ్వడం అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ డీబగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని యాడ్ చేసిన తర్వాత రన్ చేశాను కదా, ఇప్పుడు చేంజెస్ చూద్దాం. హలో ఎవ్రీవన్ అని చేంజ్ చేస్తున్నాను. సో సేవ్ చేశాను కదా, చూసారా ఆటోమేటిక్గా కొంచెం రన్ అవుతున్నట్టు మనకి రీస్టార్టింగ్ విత్ స్టార్ట్ అని ఉంది కదా. సో ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం రన్ చేస్తే చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. అండ్ ఈ డెకరేటర్ దగ్గర మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, అంటే ఇది ఎలా వర్క్ అవుతుందని. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లైన్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఉంది. ఈ ఫంక్షన్ మనం రౌట్స్కి అసైన్ చేయాలి కదా. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే @rap.route స్లాష్ అంటే ఈ స్లాష్ అనే రౌట్కి, అంటే స్లాష్ అనే ఏపీఐకి హోమ్ అనే ఫంక్షన్ అసైన్ చేసినట్టు. అలాగే మనం హలో అనే ఫంక్షన్ని ఒక రౌట్కి అసైన్ చేయాలి కదా. దానికి మనం ఎలా రాయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాప్ అనేది ఫ్లాస్క్ యొక్క ఆబ్జెక్టే కదా. యాప్ డాట్ యాడ్ యూఆర్ఎల్ రూల్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. యూఆర్ఎల్ రూల్. ఇక్కడ మనం స్లాష్ హలో, అంటే స్లాష్ హలో అనేది ఒక ఏపీఐ రౌట్ అనమాట. దీనికి మనం ఫంక్షన్ అసైన్ చేయాలి. వ్యూ ఫంక్షన్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. వ్యూ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు హలో. అంతే కదా, మనం హలో అనే ఫంక్షన్కే కదా ఈ హలో అనే ఏపీఐని మనం అసైన్ చేయాలనుకుంటున్నాం. సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇప్పుడు మనం సేమ్ ఏపీఐని రన్ చేస్తే వర్క్ అయిపోద్ది అనమాట. సో అంటే ఇక్కడ డెకరేటర్ @the rate of app.route అనే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ యాప్ డాట్ యాడ్ యూఆర్ఎల్ రౌట్ వ్యూ ఫంక్షన్. సో ఈ రెండు సేమ్ అనమాట. ఇలా మీరు మల్టిపుల్ ఏపీఐస్ క్రియేట్ చేయొచ్చు.